ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏజెంట్ గారు కుమార్ గారు, అలాగే మేనేజర్ గారు వెంకట్రావు గారు, సేఫ్టీ ఆఫీసర్ మహేందర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి అరుణ్ కుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారు, సుధాకర్ గారు, వెంకన్న గారు, అలాగే పిట్ సెక్రటరీ మీ పేరు మురళీ చౌదరి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు కాంపిటీషన్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి టీం మెంబర్స్, ఫస్ట్ ఎయిడ్ టీం మెంబర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మీరు తప్పట్లు కొడతారు, నమస్తే చెప్పలేరు. నమస్కారం. నేను ప్రతి మీటింగ్లో చెప్పిన, మర్చిపోయింది, చాలా రోజులైంది. సార్ వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్తాడులే, అప్పుడు చూసుకుందాం అనుకుంటాను. సో చాలా సంతోషం. సార్లు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను చెప్పడానికి ఎక్కువ సమయం లేదు. విమానం వెళ్తూ ఉంది. విమానం వెళ్తూ ఉంటే అందులో ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఎవరికి ఏం తెలియదు. ఎట్లా? ఇమ్మీడియట్గా బస్ అయితే ఆపుతావు, ట్రైన్ అని ఆపుతావు, విమానాన్ని ఎట్లా ఆపుతావు? మహేందర్, ఆపొచ్చా? మరి ఏం చేయాలి? ఆ మనిషిని బ్రతికించాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఎట్లా? ఎయిర్ హోస్టేస్కి ఉండే క్రూకి కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ చేయడం రావాలి, సిపిఆర్ చేయడం రావాలి. అందులో ఏఈడి మిషన్ ఉంటే ఇంకా మంచిది. చాలామందికి తెలియదు. మన అబ్దుల్ కలాం గారు తెలుసుగా అందరికీ, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశారు. సెకండ్ టర్మ్ కూడా ఆయన ప్రెసిడెంట్ చేయడానికి అవకాశం ఇచ్చారు, కానీ నాకు వద్దన్నాడు ఆయన. చాలు, ఒక్కటి చేశాను నేను, సరిపోతుంది. నేను ఎక్కువ స్టూడెంట్స్కి నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలి, చాలా అవగాహన పెంచాలి, స్టూడెంట్స్ని చాలా ప్రోత్సాహపరచాలి అని ఆయన అన్ని కాలేజెస్కి, ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి, ఐఐటీస్, ఐఐఎంస్, వాటికి అంతా తిరుగుతూ మరి మోటివేట్ చేసేవాడు. ఆయన చాలా బుక్స్ కూడా రాశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక పుస్తకం రాశారు. ఒక కొటేషన్లు కూడా చాలా చెప్పారు. నువ్వు కలగను, కానీ ఆ కళ నిన్ను నిద్రపోకుండా చేయాలి. అంటే టోటల్గా నిద్రపోద్దని కాదు, దానికోసం నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ దాన్ని చెయ్యాలి అని ఒక మంచి మహానుభావుడు ఆయన. ఒకరోజు ఇట్లనే మరి గౌహతిలోకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలాగే మైక్ పట్టుకొని స్టూడెంట్స్ అందరు కూర్చున్నారు, ప్రొఫెసర్స్ అంతా కూర్చున్నారు, మాట్లాడుతున్నాడు. సడన్గా కొలాప్స్ అయిపోయాడు ఆయన. నేను చెప్పేది స్టోరీ కాదు, రియల్ స్టోరీ. కొలాప్స్ అయిపోయాడు ఆయన. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయనకు చాలా ప్రోటోకాల్ ఉంటుంది, చాలా సెక్యూరిటీ అవన్నీ కూడా ఇస్తారు. ప్రెసిడెంట్గా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా, పదవి నుంచి విరమణ పొందిన తర్వాత కూడా ఇస్తారు, ఎందుకంటే ప్రముఖమైన వ్యక్తులు కాబట్టి. ఒక చీఫ్ జస్టిస్కి ఇస్తారు, ఒక ప్రధానమంత్రికి కూడా ఇస్తారు. ఆయనకు కూడా చాలా కాన్వాయ్ ఉంది, చాలామంది ఉన్నారు. కొలాప్స్ అయిపోయాడు. అక్కడ అతనికి సిపిఆర్ చేయడానికి తెలిసిన వ్యక్తులు ఎవరు లేరు. సడన్గా కార్డియాక్ అరెస్ట్ వస్తే సిపిఆర్ అనే టెక్నిక్ ఉంది, దాన్ని చేయాలి. కార్డియో పల్మనరీ రిససిటేషన్. అంటే గుండె ఆగిపోద్ది, ఊపిరి తీసుకోలేడు, గాలి పీల్చుకోలేడు, గుండె కొట్టుకోవడం ఆగిపోద్ది. అప్పుడు చేసే ప్రక్రియనే సిపిఆర్ అంటారు. అంటే నీకు ఎటువంటి సాధనాలు నీ చేతులు ఏమీ లేకుండా, నీ రెండు చేతులతో, అంటే 10 ఏళ్లతో నువ్వు చేసి నీ నోటితో చేసేదే ఆ ప్రక్రియనే సిపిఆర్ అంటారు. అక్కడ ఎవరు లేరు చేయడానికి. ఇంకా అంతేకాదు, ఏఈడి అని ఉంటుంది. ఒకవేళ సిపిఆర్ చేసిన ఆ వ్యక్తికి ప్రాణం మళ్ళీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ కాకపోతే ఒక షాక్ ఇవ్వాలి. మీరు ఊర్లో చూసుంటారు, సినిమాల్లో కూడా చూసుంటారు కదా, లాస్ట్ డాక్టర్స్ అందరూ చుట్టూ చేరుంటారు, లాస్ట్ ప్రాణం పోయేటట్టు ఉంటుంది. 2 ఐరన్ బాక్స్ లాగా ఉంటాయి, ఇట్లా పెడితే అని పైకి లేస్తాడు. చూసే ఉంటారు కదా పిక్చర్స్లో. ఒకవేళ డైరెక్టర్ మంచోడైతే గ్రీన్ లైట్ వేస్తాడు బతికిండని. డైరెక్టర్ ఒకవేళ ఆ హీరోనో హీరోయిన్నో చంపేద్దామంటే రెడ్ లైట్ వేస్తాడు. డాక్టర్ గారు స్టెత్ వేసుకొని వస్తాడు, ఐఎమ్ సారీ, మేము చేయాల్సిందంతా చేసినాం అంటాడు. చూసే ఉంటారు కదా మీరు. అట్లాంటిదే ఒక అద్భుతమైనటువంటి గ్రేట్ బ్రేక్ త్రూ అనమాట, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఇక్కడ కూర్చున్న చాలా మందికి బీటెక్ చేసి ఉంటారు, ఎంటెక్ చేసి ఉంటారు, డిగ్రీ చేసి ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి కూడా తెలియదు అది. ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు దాన్ని. అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది, ఆ వ్యక్తికి సిపిఆర్ చేసిన రివైవ్ గుండె కావట్లేదంటే అప్పుడు షాక్ ఇవ్వాలి. ఎంత షాక్ ఇవ్వాలి? ఆ వ్యక్తికి ఇవ్వాలా లేదా?
ఆ వ్యక్తి గుండె కొట్టుకుంటుండొచ్చు, చాలా బలహీనంగా ఫీబుల్గా కొట్టుకుంటుండొచ్చు, మనకి దొరకదు పల్స్. మరి అతనికి ఇవ్వాలా, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎలాగివ్వాలి, ఇవన్నీ మనకు తెలియదు, ఆ మిషన్కి తెలుసు. ఒక కార్డియాలజిస్ట్ చేసే పని ఆ మిషన్ చేస్తుంది. అది కూడా లేదు అక్కడ, అసలు మనకు అవగాహన లేదు దాని గురించి. ఆ మిషన్ కూడా లేదు. ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక ప్రముఖమైన అద్భుతమైన వ్యక్తిని మనం కోల్పోయాం. అప్పటి నుంచి మరి ప్రోటోకాల్లో వివిఐపీస్, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క ప్రోటోకాల్లో సిపిఆర్ చేసే క్రూని పెడతా ఉన్నారు, ఏఈడిని పెడతా ఉన్నారు, వాళ్ళకి తగిన జాగ్రత్తలని కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు కూడా మరి ప్రెసిడెంట్ గారి ప్రాణమే ముఖ్యమా, మనది కాదా? ప్రతి వ్యక్తి ప్రాణం ముఖ్యం. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది, తిరిగి రానిది, మళ్ళీ సంపాదించుకోలేం. 24/7 డాక్టర్స్ దానికోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు. క్షణం క్షణం చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ అంటారు, గోల్డెన్ మినిట్స్ అంటారు. 4 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆక్సిజన్తో కూడిన బ్లడ్ని బ్రెయిన్లోకి వెళ్ళకపోతే బ్రెయిన్ చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని బ్రెయిన్ డెడ్ అంటారు. చాలా సెన్సిటివ్గా ఉంటాయి సెల్స్ ఇక్కడ బ్రెయిన్లో, కొన్ని బిలియన్స్ న్యూరాన్స్ అంటారు వాటిని. 4 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆక్సిజన్తో కూడిన రక్తముని బ్రెయిన్కి అందకపోతే నీ బ్రెయిన్ సెల్స్ మెల్లగా చచ్చిపోవడం స్టార్ట్ అయితే దాన్నే కోమా అంటారు. మనం ఏదైనా సెంటెన్స్ రాసేటప్పుడు కామా పెడతాం కదా, కోమా ఇస్ నథింగ్ బట్ ఎ కామా. సెంటెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం. ఫుల్ స్టాప్ అంటే డెత్, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. 15 నిమిషాల్లో అతనికి ఇవ్వాల్సిందంతా ఇచ్చేయాలి, లేకపోతే ఆ మనిషి ప్రాణాన్ని కాపాడలేవు. ఆ మనిషిని తీసుకెళ్ళిన డాక్టర్స్ కూడా కాపాడలేరు. ఒక ఓసీపీలో, మరి మణుగూరు ఓసీపీలో ఒక రెస్క్యూ ట్రైన్ పర్సన్ ఉన్నారు. ఆయన ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్స్ కూడా అటెండ్ అయ్యారు. ఆయన మేనేజర్గా చేస్తూ ఉన్నారు, అక్కడ పిఓగా చేస్తూ ఉన్నారు. ఆయన క్వారీలోకి వెళ్తే ఒక బెంచ్ దగ్గర నుంచి ఒక సర్వే చేసే ఆయన కింద పడిపోయి బాగా దెబ్బలు తగిలి ఆయనకి, ఆయన ఊపిరి తీసుకోవట్లేదు, కార్డియాక్ అరెస్ట్. ఆ షాక్లో కార్డియాక్ అరెస్ట్ వచ్చేసింది ఆయనకి. వచ్చేస్తే అప్పుడు అక్కడే ఉన్నారు పిఓ గారు. టకటక ఆయనని మరి రివైవ్ చేసి ఒక లారీ తీసుకొని వెళ్ళి ఆ లారీలో పడుకోబెట్టి సిపిఆర్ చేసుకుంటా మణుగూరు హాస్పిటల్ తీసుకెళ్లారు డాక్టర్ సాబ్. మణుగూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి సిపిఆర్ చేసుకుంటా మణుగూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే డాక్టర్స్ స్టార్ట్ చేశారు. ఆ వ్యక్తి బతికాడు. అప్పుడు అందరు కార్మికులు ఏమన్నారు తెలుసా? సార్ ఏంది సార్ లారీలో తీసుకుపోతాను, మావాడికి అంబులెన్స్ లేదా సార్, అంబులెన్స్ పిలిపియండి సార్. అంబులెన్స్లో సరిగ్గా అప్పుడు లేదు, దూరంగా ఉండొచ్చు. మరి వెహికల్లో తీసుకెళ్తే జీప్లో పడుకోబెట్టి సిపిఆర్ ఇవ్వలేరు. ఇప్పుడు చూస్తారు మీరు, సిపిఆర్ బాగా హార్డ్ ప్లేస్ ఉండాలి. సో అప్పుడు నెగిటివ్గా అనుకున్నారు వాళ్ళంతా, కానీ ఆయనకు తెలుసు ఆ సిపిఆర్ ఎలాగ ఇవ్వాలి, ఎలాగ చేయాలి. సో లారీని తీసుకొచ్చి లారీని కూర్చోబెట్టి అక్కడ ఏఆర్టీపీస్ ఒకరిద్దరు ఉంటే వాళ్ళతో టకా ఒకరి తర్వాత సిపిఆర్ ఇస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళి, నేను చెప్పేది స్టోరీ కాదు, రియల్ స్టోరీ. తీసుకెళ్లారు డాక్టర్స్, ఆయన హ్యాండిల్ చేశారు. ఆయన ఇప్పుడు బ్రతికున్నాడు. అప్పుడు అందరూ అన్నారు, ఏం సార్ లారీలో తీసుకుపోతాను మా వాడిని. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికీ. చాలామందికి అర్థం కాదు. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక వ్యక్తి చనిపోగానే నువ్వు నేను చెప్పడానికి వీలే లేదు చనిపోయింది అని, ఇమ్మీడియట్గా పేషెంట్ని మనం లిఫ్ట్ చేసేయాలి, తొందరగా ఆయనని మరి మెడికల్ దానికి అప్పచెప్పాలి, కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేయాలి. చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ అంబులెన్స్ ఉంది, అంబులెన్స్లో ఒక స్ట్రెచ్చర్ ఉంటుంది, చాలా అడ్వాన్స్డ్ స్ట్రెచ్చర్. ఇంతకుముందు అంబులెన్స్లు లేవు, అంబులెన్స్లు వచ్చినాయి. అంబులెన్స్లో కూడా ఇప్పుడు సంజీవని అంబులెన్స్ వచ్చింది. తెలుసా సంజీవని అంటే? మీకు అందరికీ చాలా మందికి తెలియదు. అంటే ఇంజురీ అయిన దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మాన్యువల్ క్లర్క్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న ఫస్ట్ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రమాదం యొక్క తీవ్రతని చెప్పాలి. హెడ్ ఇంజురీ అయిందా, కాల్ ఇంజురీ అయిందా, బ్లీడింగ్ అవుతుందా, కంపల్సరీ డాక్టర్ అంబులెన్స్ విత్ ఎమర్జెన్సీ మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్తో సార్ దాన్ని తీసుకొని రండి అని చెప్పాలి. ఊరికి అంబులెన్స్ రమ్మంటే ఊరికి అంబులెన్స్ వస్తుంది, అందరూ డాక్టర్ ఉండరు, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉండవు. మీకు అందరికీ తెలుసా సంజీవిని ఉంది. సింగరేణి కంపెనీ మన ప్రాణాలని కాపాడడానికి సంజీవిని ప్రవేశపెట్టింది. గట్టిగా తప్పండి కొట్టాలి. ఇక్కడ ఉండే మాన్యువల్ రైటర్ ఆ ఇంజురీస్ని మాట్లాడి తెలుసుకొని చెప్పాలి, సార్ ఇక్కడ ఇట్లా పలానా ఇంజురీ అయింది, బ్లీడింగ్ అవుతుంది, హెడ్ ఇంజురీస్ అయినా, మాకు సంజీవిని పంపించండి డాక్టర్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్తో మాకు అంబులెన్స్ కావాలి అని చెప్పాలి. అప్పుడు టకటక వచ్చేస్తుంది. డిలే చేయకూడదు పేషెంట్ని. అందులో మరి అద్భుతమైనటువంటి స్ట్రెచ్చర్ ఉంది. టక్ ఎక్కించి లోపల తీసుకెళ్ళి మళ్ళీ దానిలో దించి తీసుకెళ్ళొచ్చు. చాలా మందికి తెలియట్లేదు అది. ఆ స్ట్రెచ్చర్ ఎట్లా తీయాలి,
ఎట్లా లోపల తీసుకెళ్ళాలి, దాన్ని ఎట్లా లాక్ చేయాలి తెలియదు. ఎందుకంటే చేయకపోతే ఏం తెలుస్తుందా? కమ్మర పనంతా కడుపులు ఉందట, కారు పట్టుకొని రాదట. సబ్బలు ఎట్లా స్టార్ట్ అయ్యేది తెలుసు, గొడవలు ఎట్లా చేయాలి ఎంత ఎక్కడ ఉన్నదన్న కడుపులు ఉన్నది, కానీ కారు ఎప్పుడు పట్టలేదు. చెబుతాడు నిలబడి గిజ్జే అని చెయ్యాలి. కంపల్సరీ మ్యాండేటరీ. ఇప్పుడు చెప్పాడు కదా సాంబశివుడు గారు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఓన్లీ సూపర్వైజర్సే కాదు, ఆఫీసర్సే కాదు, టెక్నీషియన్సే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ ఎయిడ్లో నిష్ణాతులు కావాలి. కారణం ఏంటంటే ప్రాణాన్ని కాపాడాలి. సో మీరు కూడా మరి దీన్ని అవకాశాన్ని వాడుకోండి, తెలుసుకోండి, ఇంకా నేర్చుకోండి. మా దగ్గర సింగరేణి కాలనీస్లో అప్రూవ్డ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. RG2లో అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటిదాకా దాదాపు ఒక 3,000-4,000 మంది దాకా మేము ట్రైనప్ చేసాం. సో స్టూడెంట్స్కి కూడా ట్రైనప్ చేస్తూ ఉన్నాం. JNTలో చదువుకుంటున్నారు వాళ్ళు, 4th ఇయర్ మైనింగ్ స్టూడెంట్స్కి చాలా నామినల్ ఫీజుతో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. రేపు ఉంది ఎగ్జామ్. 48 మందికి ఇస్తూ ఉన్నాం ట్రైనింగ్. అంతకుముందు కూడా ఇచ్చాం నామినల్ ఫీజు. ఎందుకంటే వాళ్ళు మరి ఫీల్డ్లోకి రాకముందే ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకుంటే ఇంకా యూస్ఫుల్ కదా అనే ఉద్దేశంతో మరి మన CNMD గారు, డైరెక్టర్స్, గౌరవ డైరెక్టర్స్ మరి దాన్ని అప్రూవ్ చేస్తే మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం కంపల్సరీ తెలుసుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, చాలామందికి చెప్పాలి. సో దాన్ని ప్రమోట్ చేయాలి. దానికోసం పెట్టింది, ఏదో మార్కుల కోసమో దేనికోసమో కాదు, ఇంకా చాలా విషయాలు ఇందులో నేర్చుకుంటారు మీరు. సో టీంకి కూడా ఆల్ ద బెస్ట్. అందరికీ మరి మీరు అందరూ కూడా ఎంత ఉత్పత్తి సాధించారు? 74% ఉత్పత్తి సాధించారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. మీ బొగ్గు మంచి బొగ్గు, చాలా రోజులు ఈ బావి నడుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా రోజులు శ్రీరాంపూర్లో ఉండే ఒకే ఒక బావి ఏంటంటే సార్పిత్రి. దీన్ని మీరు కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా బొగ్గు తీయాలి. బొగ్గు అంటే పెద్ద కుప్పబోచుడు కాదు. బండలు గిండలు ఏమి లేకుండా, తుంటలు లేకుండా, బండలు లేకుండా, ప్రాక్టీస్ క్లాత్ లేకుండా క్వాలిటీ బొగ్గు తీయాలి. క్వాలిటీ బొగ్గు తీస్తేనే మన మనుగడ సాధ్యం. క్వాలిటీ బొగ్గు తీయాలి, రక్షణతో పనిచేయాలి, దెబ్బలు తగిలించుకోవద్దు. సో మనుషుల ప్రాణాలు కాపాడాలి. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మన ముందు. కాబట్టి మీరు అందరూ ఆ దిశగా ఆలోచిస్తూ అలాగా అభివృద్ధి చెంది మరి తల్లి సింగరేణిని మరి తలకాయ పైకి లేపి తల్లి సింగరేణి యొక్క మరి గౌరవాన్ని నిలుపుతారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సింగరేణి, జై సింగరేణి, జై SRP3. జై అనాలి మీరు. ఒకసారి జై అంటే నేను 2 సార్లు జై అనాలి. జై సింగరేణి, జై సింగరేణి, జై SRP3. థ్యాంక్ యూ.